వైసీపీ ఎల్పీ భేటీలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్లాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీ ఎల్పీ భేటీలో వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్లాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, దుర్గా, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. అయితే అసెంబ్లీకి సంబంధించి ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలకు గతంలో మాదిరిగానే ఈసారి కూడా హాజరు కాకూడదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఇవ్వట్లేదో ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వనందువల్ల సభకు మేము వెళ్లేది లేదంటూ కూడా గతంలోనూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితేనే ఎక్కువ సమయం వస్తుంది, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజా సమస్యల గురించి చర్చించే అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కావాలని స్పీకర్ లేదంటే ప్రభుత్వం కూడా తాత్పర్యం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సమస్యల గురించి చర్చించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఉండాలి. హోదా ఉంటేనే ఎక్కువ సమయం ఉంటుంది. ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం కనుక ఇచ్చినట్లయితే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారనేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ జగన్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని మరొకసారి చెప్పారు, ప్లకార్డులు పట్టుకున్నారు, అలాగే నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి సమావేశాలకు సంబంధించి ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకైతే వైఎస్ఆర్సీపీ హాజరు కావట్లేదు. ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో ఇదే విషయాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మండలి సమావేశాలకైతే ఎమ్మెల్సీలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ రోజు కూడా హాజరయ్యారు. మండలిలో బలం ఉంది, దాంతోపాటు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ సమయం అనేది ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యల గురించి ఏదైతే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలు ఉంటాయో అలాంటి అంశాలన్నీ కూడా శాసన మండలిలో చర్చించాలంటూ కూడా ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి, లేదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, అలాగే విశాఖలో భూ కేటాయింపులకు సంబంధించి, అలాగే మిగిలినటువంటి చాలా అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా శాసన మండలిలో చర్చించాలి. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ ని చాలా క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, ప్రతి విషయాన్ని కూడా తెలియజేయండి, ఆధారాలతో సభ ముందు ఉంచండి అని కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు అయితే సభకు వెళ్లట్లేదు కాబట్టి ప్రతి అంశాన్ని ఏదైతే శాసన సభలో ఇష్యూస్ జరుగుతాయో ఆ ఇష్యూస్ కి సంబంధించి ప్రతిరోజు కూడా బయట ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలంతా కూడా చెప్పబోతున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలంతా కూడా ప్రతిరోజు వివిధ అంశాల వారీగా సమావేశాలు కూడా పెట్టబోతున్నారు. దాంతోపాటు వైఎస్ జగన్ కూడా కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు వైఎస్ జగన్ కూడా నేను కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్తానంటూ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీకి అయితే ఎప్పటిలాగే వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా వెళ్లట్లేదు. కేవలం శాసన మండలికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెళ్లబోతున్నారు. శాసనసభ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది.
జరిగింది. ఇక ప్రజా సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యేలు బయట మాట్లాడతారు, అలాగే ఎమ్మెల్సీలు శాసన మండలిలో మాట్లాడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. వైసీపీ ఎల్పీ సమావేశానికి సంబంధించి నిర్ణయాలు మనం చూస్తున్నాము. అసెంబ్లీ సమావేశాల్ని బాయ్కాట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు వైసీపీ నేతలు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు గాను అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకూడదంటూ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.